ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. ఆంధ్ర ప్రాంత జడ్జీలు ఆప్షన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిటీలో 3వ రోజు ఆందోళనలు కొనసాగాయి. నిరసనలో భాగంగా నాంపల్లి కోర్టులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ నెల 13న తలపెట్టిన చలో హైకోర్టును విజయవంతం చేయాలని లాయర్లు కోరారు. అటు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు కూడా అడ్వకేట్లు ఆందోళన చేశారు. సర్కారీ బడుల్లో విద్యార్థులను చేర్పించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఎస్యూటీఎఫ్ చేపట్టిన జీపు జాతాను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. సర్కార్ బడుల్ని బలోపేతం చేయడమే యూటీఎఫ్ లక్ష్యమని, ప్రైవేట్ మోజులో పడి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జనం స్వచ్ఛందంగా ముందుకు రావాలని హైదరాబాద్ జిల్లా కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్ పిలుపునిచ్చారు. కార్మిక శాఖ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చిక్కడపల్లిలో ర్యాలీ నిర్వహించారు. బాల కార్మికులతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీజీ లాసెట్ టాపర్స్ ను ఓయూ రిజిస్ట్రార్ సన్మానించారు. ఎంట్రన్స్ లో ఓయూ విద్యార్థులు నేహా అగర్వాల్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా రాజశేఖర్ 10వ ర్యాంక్ దక్కించుకున్నాడు. పీజీ లాసెట్ లో ఓయూ విద్యార్థులు ర్యాంకులు సాధించడంతో రిజిస్ట్రార్ హర్షం వ్యక్తం చేశారు.